ఏమైంది ఆ రోజు చెప్పినా కదా? చెప్పిన నాకు మాత్రం పట్టించుకుంటలేరు సారు. ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకుంటలేరు. వాళ్ళు నన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఎవరు తిరుపతి రెడ్డి, నర్సారెడ్డి, సల్లూరు గ్రామస్తులు నన్ను చాలా ఇబ్బంది పరుస్తున్నారు. నేను పోలీస్ స్టేషన్లో కూడా ఇదివరకు ఆ రోజున పెట్టి కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అన్ని ఇచ్చినా కానీ పట్టించుకుంటలేరు. నన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఈ 3-4 నెలలు అవుతుంది. ఇప్పటికి నన్ను అంతా ఆగం చేస్తున్నారు సారు. ఏ పోలీస్ స్టేషన్లో ఇచ్చినావు? రాజపేట పోలీస్ స్టేషన్లో ఇచ్చిన. మళ్ళీ ఈడ కూడా చెప్పిన అంత సిఐ గారు చెప్పి కదా ఆ రోజు పోయి కలవమని. కలిసినా కూడా అప్పుడు ఆయన గొప్పటాడు కూడా. ఆయన ఏది పెద్ద ఆయన వచ్చి కూడా గొప్పటాడు. ఆయన వాళ్ళ నర్సారెడ్డి పిలిచి కూడా గొప్పటాడు. మరి మళ్ళీ ఏమైందో ఏం సంగతో మళ్ళీ నా పట్టించుకుంటలేరు. నన్ను ఇంతవరకు ఏది చేస్తే 3-4 నెలల నుంచి ఇంతవరకు సార్కి సాధార ఇస్తలేరు. మా తల్లిగారి గురించి ఇది సార్ మా తల్లిగారి గురించి తీసుకుని ఆశ్రమం చేసుకుంటా అనుకున్నా పెట్టుకుంటా. ఆశ్రమం కట్టుకుంటే ఆశ్రమం ల్యాండ్ కబ్జా పెట్టిరట. పెద్ద బాధ అయిపోయింది ఆలయం కాన్స్టిట్యున్సీలా. ఈ యాదగిరిగుట్ట సిఐ ఏం పేరు? ఈయన పేరు ఏదో ఉండే, కొండలరావు. ఆయన ఈయనతోనో తలకాయ నొప్పి మోపైంది. మొత్తం లేని పంచాలి. మీదేందమ్మా? ఆయన మొత్తం ఆయన సపోర్ట్తో అందరు నయ్యంలను తయారు చేస్తున్నారు సార్. ఆయన ఎవరు? ఈయనదేనా? కొండలరావుదేనా ఇది కూడా? ఇది మాది మా నాన్న పేరు ఉన్నది. సింగిల్ జాయింట్ లీగల్ సర్టిఫికేట్ పెట్టి అక్రమ పౌతి చేయించి భూమి మొత్తం కడిలేసి కబ్జా. వాయిస్ ఏమైంది? మీది ఏమైంది చెప్పు. మా నాన్నగారి పేరు మీద ఉన్నటువంటి భూమిని మిర్యాల నర్సయ్యకు 2వ భార్య అని సత్యం అని చెప్పి సింగిల్ లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ పెట్టి ఆమె కొత్త వారసురాలు అని చెప్పి భూమి పౌతి చేయించారు. చేయించిన తర్వాత మేము కోర్టుకు వెళ్ళినాం. కోర్టు దీన్ని ఎట్లాంటి రిజిస్ట్రేషన్ ఎంటర్టైన్ చేయొద్దని ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చినా కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి మేము ఈ భూమిని అగ్రిమెంట్ చేసుకున్నామని ఈ ఉదయ్ రెడ్డి మరియు ఎర్రయ్య, ఆకుల నరసింహులు ఈ ఒక ముఠా తయారై మాపై ముఠానే తిరుగుతుందా ఈ ఆలయట్లా? మొత్తం దోపిడీ దౌర్జన్యం. మా అన్న తలకాయ పలగొట్టిరు. మాకు ఆవుల సొప్పు ఉండే ఎకరం సొప్పు ఇక్కడ దగ్గర చేసి అరే మొన్న గొడవ అయింది. మొత్తం 20 మంది రౌడీలను తీసుకొచ్చి. ఏం జరుగుతుంది గుట్ట సిఐ గారు, కొండలరావు గారు? మళ్ళీ మా మీదనే కేసులు పెట్టిరు. ఏంది కథ? ఏంది జనం? ఏంది ఈడ ఇంతమంది అని మీద కంప్లైంట్ చేసుడు? నేను వచ్చినాక మాట్లాడతా జర. నేను ఒక ఎకరం కొనుక్కున్నాడు. ఎకరాలు ఉండక 3 ఎకరాలు కబ్జా పెట్టిండు. నాకు కొడుకు షెడ్ కట్టుకుండా షెడ్ కాడీలు కూడా మొత్తం కొట్టిండు. పీసులు విక్కపోయిండ్రు. పైపులన్నీ ఏమంటున్నారు మరి మీరు పోలీసులను కలిస్తే? పోలీసులు ఉల్టా మా మీదనే కేసులు పెడతారు. ఇట్లా మాకు బెదిరిస్తారు, ప్రాణహాని భయభ్రాంతులకు గురి చేస్తారు అని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చినాం. 24th డిసెంబర్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోలేదు. 28th మా మీద వచ్చి అటాక్ చేసారు. తలకాయలు వాళ్ళ కొట్టిరు వచ్చి. అసలు పోలీసులు వాళ్ళకి ఎందుకు మద్దతు చేస్తున్నారు మరి? డబ్బులకు ఆశపడి అధికారాన్ని మొత్తం. ఎవరెవరు ఉన్నారు ఇందులో ఇంకా పోలీసు వాళ్ళు? కొండలరావు, మళ్ళా ఏఎస్ఐలు ఉన్నారు. రాయపేట ఏఎస్ఐ ఆయన మైసయ్య, ఇంకా నాయుడు అని ఇద్దరు. మెయిన్గా కొండలరావు సార్ సపోర్ట్తోనే, ఆయన ప్రోద్బలంతోనే ఇదంతా చేస్తారు. కొండలరావేనా? చూడరావు ఫోన్ కలుపు. ఏందో అయినది ఇక మాకు ఇంత రాజపేటలోకి ఏం తెలియదులే కానీ ఈ పాపం ఈ కొండలరావుతో తలకాయ నొప్పి అయిపోయింది. రోజుకో కంప్లైంట్ వీడికి. ఇంటికాడ వెహికల్స్ అలా తిరిగి చంపుతామని ఇట్లా చంపుతామని కత్తులతో అసలు ఎవరెవరు ఉన్నారు దాంట్లో? వాళ్ళ హిమ్మత్ ఏంది మరి? వాళ్ళు ఇప్పుడు ఎర్రయ్య మల్లపురం ఎవరైనా ఎమ్మెల్యే గారికి బొమ్మడి అవుతాడు. బొమ్మడిదా చుట్టాలు అవుతారట. ఏల్పల్లి వెంకటపురం, ఉదయరెడ్డి, పిట్టిల ప్రభాకర్, నరసాపురం వీళ్ళు ముగ్గురు 10-20 మంది తీసుకొని వస్తారు. అంత 12 గంటలకు అందరు ఇక్కడ వాళ్ళు అక్కడ పళ్ళకు పోయినాక వస్తారు. ఇగో ఈ టార్చర్ పెడుతున్నారు. బిడ్డ నేను బతకలేను, బిడ్డ నాకు 2 కొడుకులు. టార్చర్ భరించలేక మామ సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఏం టార్చర్ భరించలేకపోతున్నా వాళ్ళని నేను. బాగా హెడేక్ ఉంది కొండలరావుతో. సిపి గారు ఏంది మొత్తం ఈ యాదగిరిగుట్ట సిఐపి అయిన అనేక ఆరోపణలు ఈ మా కాన్స్టిట్యున్సీలో పబ్లిక్ తిట్టుకుంటున్నారు సార్ ప్రభుత్వాన్ని. ఇక ఇటువంటి వాళ్ళని పెడితే ఆ బొమ్మల రామారావు ఎస్ఐని పెడితే ఆయన లేస్తే దందాలే ఆయనది. ఆయనది ఇమని ఎన్నడో చెప్తిమి. ఇక మరి ఇట్లే చేస్తారు దందాలు, ఇదే కథ అనుకుంటే ఇక మరి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మరి ఎవడేం చేస్తాడు దానికి? గింత ఇగో పబ్లికే వచ్చి ఆడ ఎంతమంది అనుకుంటున్నావు బయట? ఇంకా నాకు ఇప్పుడు టైం లేదు నేను పోయేతందుకు. కానీ
కలెక్టర్ గారికి ఎన్ని దరఖాస్తులు పెట్టినా కూడా దీన్ని ఏం రెస్పాన్స్ ఉంటుంది. ఎంఆర్ఓ కూడా పెట్టినాం, ఎంఆర్ఓ పెట్టినాము, కలెక్టర్ పెట్టినా కూడా వాళ్ళు మాకు న్యాయం చేస్తలేదు. మళ్ళీ నిన్న పెట్టిన పట్టించుకోవాలి. రాజపేట మండలం రఘునాథపురం గ్రామమా, సర్వే నెంబర్ 62E/1/1. బాగా హెడేక్ అయిపోయిందబ్బా ఈ ఆలేరు. మొత్తం ఈ ఆలేరుని ఇట్లా తయారైపోయింది, ఆగమాగం. దడుచుకున్నా నేను వాళ్ళని చూసి భయమైంది, గద 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 ఉరుకుతున్నా నేనైతే వాళ్ళను. వాళ్ళు వస్తున్నా అంటేనే గుండె దడ కొట్టుకుంటుంది నాకు. మొత్తం 20 మంది కిరాయి గుండెలు తీసుకొచ్చి వాహనాలలో మొత్తం ఇదే రౌడిజం, ఇదే దౌర్జన్యం, మొత్తం ఈ భూ కబ్జాలు. నేను కొద్దిగా నాకు ఈ బీసీలు ఉద్యమాల ఇటు నేను అటు తక్కువ దృష్టి పెట్టినా, నేను వస్తా, మీరేం భయపడకండి. నిజంగా మీ వైపు న్యాయం ఉంటే ఖచ్చితంగా వద్దమ్మా. కాల్ముక్కుడు దేనికి తల్లి, భయం దేనికమ్మా? తప్పు చేసినావా నువ్వేమన్నా? మరి ఎందుకు భయపడతావు? నేను చొప్పలుకున్నా అంత దుర్నిండు, మళ్ళా ఆవులో తెచ్చుకున్నా కొడుకు మళ్ళీ అనుకుంటే నువ్వు కేసు కొట్టేస్తావా కొట్టేవా, నేను మళ్ళా దొంత సొప్ప అని పీసులు వీక్కపోయడం మోటార్ నడవకుండా చేస్తే ఆవులకు నీళ్ళు ఆపడానికి లేకుండా కరెంట్ కట్ చేసి మోటార్ ఎత్తుకపోయారు. స్టార్టర్లు వాళ్ళ ఏం లేకుండా అన్యాయం చేసిరు సార్ నన్ను. మరి ఘోరంగా ఎర్ర ఇలయ ఉదయరెడ్డి ఇలా రాసుకోరా, మొత్తం రాసుకోండి. ఇంకా ఎవరెవరు ఉన్నారో అలా బయట ఉన్న కూడా రాసుకో తొందరగా. నేను చూస్తా పో బాయ్ సార్, నేను చూస్తా, నేనే వస్తా. మీరేం కంగారు పడకండి, భయపడకండి, ఓకేనా? నేను మాట్లాడతాలే, ఇది కూడా తీసుకో పా, నేను మాట్లాడతాను, ఏం కంగారు పడకు. నేను ఉన్నపా గట్ల భయపడతారు, నేను మాట్లాడతాపమ్మా, నేను ఉన్నగా పెద్ద నాయన, నేను మాట్లాడతా రైట్. ఇట్లా ఈ ఆలేరు కాన్స్టిట్యున్సీలా నేను వాటి బోర్డు లేదు, ఈ ఇటు తిరిగి కూడా అవుతా ఉంది. మొత్తం ఇవే కథా కార్యక్రమం, రోజుకో 10-15 మంది కాన్స్టిట్యున్సీ నుంచి